వెల్కమ్ టు థీన్మా రివ్యూ. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో రాజు యాదవ్ అనే మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చింది. ట్రైలర్కి సంబంధించిన రివ్యూ అండ్ ఆల్సో రియాక్షన్ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నమాట బై. సో ఇక్కడ ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే రాజు అనే మూవీలో మన గెటప్ సీన్ ఉన్నారు కదా, జబర్దస్త్ వచ్చాడు. అతను ఈ మూవీలో మెయిన్ హీరో లాగా యాక్టింగ్ అయితే చేస్తున్నాడు అనమాట బై. సో మూవీ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో పాటు వచ్చింది అనుకోవచ్చు. ఏంటంటే ప్లే చేసి చూపించేస్తాను. సో ఇక్కడ ట్రైలర్ మాత్రమే దరిద్రంగా అనిపించింది నాకు. 3 minutes and 7 seconds ట్రైలర్ అవుతుంది. దీంట్లో స్టార్టింగ్లో కొన్ని అక్కడక్కడ కట్ చేసేసుకున్నారు, 3 seconds కట్ చేసుకుని 3 minutes మరి ఎక్కువైపోయింది అనిపించింది నాకు. సో ఏం లేదు, మనోడు హ్యాపీగానే ఉంటాడు, ఏమంటారు హ్యాపీ లైఫే, మంచిగా ఉంటాడు. క్రికెట్ కాడ బాల్ తగిలి ఇక్కడ జా ఎదుగుతుంటాడు, కొంచెం హ్యాపీగా జా ఫిక్స్ అయిపోతాడు నవ్వుతున్నట్టు. సో దానికి ఆపరేషన్కి 4 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుతుంది, అది ఇది అనేసి అంటారు. సో ఇక్కడ మనము కటింగ్ చేసుకునే కాడ లేకపోతే ఏమంటారు మన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూసి అండ్ దాని తర్వాత ఫ్యామిలీలో పోయినప్పుడు అక్కడ ఎక్కడ చూసినా కూడా మన వాడు హ్యాపీ ఫేస్ అయిపోతాడు. సో సిచ్యువేషన్కి అక్కడ కనీసం సాడ్ లేకపోయినా న్యూట్రల్గా ఉంటే బాగా. నా సిచ్యువేషన్ చూసేసరికి కొంచెం ఇష్యూస్ వస్తుంటాయి, దానివల్ల కూడా మనోడు ఆపరేషన్ కావాలి, అవి పైసలు కావాలంటాడు, నా ఎవరికో రూపాయి లేదంటాడు. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాళ్ళ తండ్రికి తెలియకుండా మనోడు క్యాబ్స్ నడిపిస్తాడు అనమాట. అంటే సో ఇంట్లో ఏదో డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఏదో ఇబ్బందులు ఉన్నాయనుకోవచ్చు ఇంట్లో కూడా. సో అదే సిచ్యువేషన్స్లో మనకి కొన్ని సీన్స్ పోలీసులతో కూడా కొన్ని కొట్లాటలు అదంతా అయిపోయింది. మధ్యలో మనకి హీరోయిన్ పరిచయం అవుతుంది. సో పరిచయం అయ్యే సిచ్యువేషన్స్లో నాకు కొంచెం రొమాన్స్ లైట్గా అవన్నీ కూడా బాగానే అనిపించినాయి. అండ్ దాని తర్వాత సాంగ్ వస్తుంది, 2-3 స్టెప్స్ వేస్తాడు రాజు యాదవ్ అని, కొన్ని అది బాగా అనిపించింది. ట్రైలర్లో కొంచెం సాంగ్ వేసారు. దాని తర్వాత పెళ్లి చేస్తున్నట్టు సీన్ అయితే చూపించారు, అది చూద్దాము. ఇక్కడ ఫైట్ జరుగుతుంది వేరేతో, తర్వాత చిట్టి ఏం చేస్తున్నాం అది అంటాడు. అండ్ దాని తర్వాత మన పైసలు ఇస్తాడు, గొడవలు అయితే ఇంట్లో నవ్వుకుంటాను. ఆ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో బాగా వేసారు భయ్, నాకు అదైతే ఒప్పుకుంటా. సో నాకైతే బాగా అనిపించింది. ఈవెన్ మన గెటప్ సీన్ కానీ కొట్టినా సరే కూడా అదే ఎక్స్ప్రెషన్ అదే స్మైల్ బాగా చూపించారు. అండ్ నాకైతే కొంచెం రియలిస్టిక్గా అనిపించింది. ఆ ఫైట్ సీన్, ఆ కొట్టే కాడ గుంపు ఏదైతుందో వాళ్ళందరూ చూపించేది అదొక్కటే బాగా అనిపించింది. మిగతాదంతా కూడా కొంచెం తక్కువ బడ్జెట్ లాగా అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ మనకి 2 minutes 31 secondsకి టైటిల్ పడిపోయింది పోయి రాజు యాదవ్ అని. దాని తర్వాత పెద్ద కార్లకి చేసి మనడు బాగా వస్తాడనమాట. అంటే నాకు ఇక్కడ గమనించిన కాడికి ఏంటంటే మనల్ని ఎవరైతే హీరోయిన్ ఉన్నారో మోసం చేసినట్టయితే అనిపిస్తుంది. దాని తర్వాత మనడు అచీవ్ చేసుకుని వచ్చినట్టు వస్తుంది. అండ్ వన్స్ అగైన్ టైటిల్ వచ్చేసింది. అండ్ 17th Mayకి రిలీజ్ అవుతుంది అనేసి అయితే పడ్డది. అంటే 2 minutes 48 secondsకి అయిపోయింది అనమాట. దాని తర్వాత మిగతా వేరే యాడ్ అయిపోయినాయి. ఓవరాల్గా చూసుకుంటే సింపుల్ అండ్ ఈజీ కాన్సెప్ట్తో పాటు వచ్చింది. ఏంటంటే ఏం లేదు, మనకి అన్ఎక్స్పెక్టెడ్గా జా ఏదైతే ఉందో డిస్లొకేట్ అయితే ఉంది. దానివల్ల మనడు ఫిక్స్ నవ్వుతూ ఉండడం అనమాట. లైక్ మన జోకర్ ఉంటాడు కదా, బ్యాట్మెన్ విలన్ జోకర్ లాగా 24 గంటలు నవ్వుతుంటాడు, అందరికి చిరాకు తెప్పిస్తాడు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ అలాంటి కాన్సెప్ట్తో పాటు తీసుకొచ్చారు. కానీ దీంట్లో ఏమంటారు అది ఎలా నార్మల్ పర్సన్కి ఎఫెక్ట్ అవుతుంది అనే దాని మీద ఒక మంచి కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. మూవీ చూసినాకైతే చెప్పగలుగుతాను. కానీ ఇక్కడ కొంచెం బడ్జెట్ తక్కువ ఉండడం వల్లనో ఏదో కానీ కొంచెం అక్కడక్కడ కొన్ని షార్ట్స్ తక్కువ అనిపించినాయి. కానీ ఫైట్ సీన్స్ కాడ కానీ లేకపోతే కొన్ని సీన్స్ కాడ ఎమోషన్ సీన్స్ కాడ మాత్రం పర్ఫెక్ట్గా గెటప్ సీన్ గారు యాక్టింగ్ బాగా అనిపించింది. ట్రైలర్లు అయితే బాగా అనిపించారు. అండ్ ఫైట్ సీన్స్ అవన్నీ కూడా బాగున్నాయి. ఓవరాల్గా మనము వేరే క్యారెక్టర్స్ యొక్క యాక్టింగ్ కంటే కూడా నాకు ట్రైలర్లో గెటప్ సీన్ గారిది ఫోకస్ అంతా దాని మీద వచ్చిందనమాట. సో మంచిగా ఫీల్ని అయితే తీసుకొచ్చారు అన్నమాట భయ్. నేనైతే ఒకటే మాట చెప్తున్నా, మస్ట్ ట్రై చేయండి చూడడానికి, కొత్త అటెంప్ట్ చేస్తున్నాను కాబట్టి. సో రివ్యూ పబ్లిక్ కుదిరితే ఇట్లా తీసుకొస్తాం, దానికోసం అయితే వెయిట్ చేయండి. నాకైతే బాగా అనిపించింది ట్రైలర్ అయితే. మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. అండ్ రివ్యూ ట్రైలర్ రివ్యూ అండ్ రియాక్షన్ అంతా ఇంతే భయ్. నెక్స్ట్ అలా కలుసుకుందాం.